ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానించే ధ్యానాంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించిన కొన్ని సత్యాలు తెలుసుకుందాం. యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ దేవుడై ఉండి ఆయన యొక్క మహిమను విడిచిపెట్టుకుని భూమి మీదకి ఒక శరీరధారిగా కన్య అయిన మరియమ్మ గర్భం నుండి ఒక మనిషిగా యేసు ప్రభు వచ్చిన సంఘటన మనందరికీ తెలుసు. సుమారుగా 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆయన సిలువపై మన పాపములను ఆయన బలియాగముతో క్షమించి మనను ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయన పరలోకానికి తండ్రి దగ్గరికి చేరినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు ధ్యానించే వాక్యం ఏంటంటే ఆయన రెండవ రాకడలో మరలా రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందు ఆయన బిడలమైనటువంటి మనల్ని సంఘాన్ని ఏ విధంగా సిద్ధపడమంటున్నాడు, దేనికి సిద్ధపడాలా ఈరోజు ధ్యానించుకుందాం. ఈ సిద్ధపాటు సంఘము అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఆయన ఎదుర్కొనే సంఘముగా నేను సిద్ధపడాలి అని ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎదురు చూస్తారు. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే చనిపోయిన తర్వాత మరలా తిరిగి జన్మించే పునర్జన్మ ఉంటుందని ఎవరికి నిరీక్షణ లేదు. కానీ చనిపోయిన ప్రతి ఒక్కడు పునరుద్ధానము అంటే తిరిగి లేచుట, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3 దినముల తర్వాత ఎలా లేచారో అలాగే మనము కూడా చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత అది ఎన్ని దినముల తర్వాత అయినా యేసు ప్రభు రెండవ రాకడలో ఏ విధంగా చనిపోయామో మరలా ఆ విధంగా లేపబడతాం, యేసు ప్రభుని ఎదుర్కోబోతున్నాం అనేదే క్రైస్తవుల యొక్క అత్యున్నతమైన నిరీక్షణ. యేసు ప్రభు రెండవ రాకడలో ఎలా రాబోతున్నాడు? ఆయన రెండవ రాకడలో రాజుగా రాబోతున్నాడు. ప్రపంచాన్ని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అటువంటి ఆయన రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు కన్య మరియమ్మ గర్భము ద్వారా ఈ భూమి మీదకి అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ రాకడలో యేసు ప్రభు వారికి రాకడ 2 దఫాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన యొక్క దూతలు నిలిచే ఆ స్థలములో ఉన్న యేసు ప్రభు ఆ స్థలము నుండి భూమి మీదకి వచ్చే ముందు మధ్యాకాశంలోకి రాబోతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకము నుండి మధ్యాకాశంలోకి రాబోతున్నారో ఆ సమయంలో దేవుని యొక్క దూత బోర ఊదుతారని, ఎప్పుడైతే ప్రధాన దూత బోర శబ్దము వినబడుతుందో ఈ భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు ఎవరైతే చనిపోయి సమాధి చేయబడ్డారో వారు తిరిగి లేపబడుట, దాన్నే పునరుద్ధానము. యేసు ప్రభు చనిపోయి 3వ రోజు నెల లేచారో అలాగే వారు కూడా సమాధి చేయబడి మట్టిలో కలిసిపోయిన ఈ దేహాలన్నీ కూడా దేవుడు మట్టికి ఆజ్ఞాపిస్తున్నాడు, సముద్రానికి ఆజ్ఞాపిస్తున్నాడు, నీలో ఉన్న ప్రేతలను బయటికి తీయండి అంటున్నాడు. చూడండి ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనము, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చాలామందికి డౌట్ వస్తుంది. కొంతమంది సమాధి చేయబడ్డారు, మరి కొంతమంది క్రిమిషన్ చేయబడ్డారు, కాల్చివేయబడ్డారు, కొంతమంది సముద్రంలో చనిపోయిన వారు ఉన్నారు. మరలా వారి డెడ్ బాడీస్ అన్నీ ఎలాగొస్తాయండి? దేవుడు అంటున్నాడు అసలు మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు మట్టిలో నుండే మనిషిని తయారు చేసిన దేవుడు సముద్రంలో ఉన్న డెడ్ బాడీస్ను, మట్టిలో కలిసిపోయిన డెడ్ బాడీస్ను, బూడిదిగా మట్టిలో కలిసిపోయిన డెడ్ బాడీస్కి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఆత్మలన్నీ మరలా ఆ యొక్క శరీరంలోనికి ప్రవేశించగా వారు పునరుద్ధానము చెంది కనురెప్ప పాటిని మహిమ దేహాలు ధరించి మధ్యాకాశములో దేవుణ్ణి యేసయ్యను ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నారని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడే యేసు ప్రభు ఆయన మధ్యాకాశానికి వస్తే దేవుని పరిశుద్ధ దూత బోర ఊదినప్పుడు మనకన్నా ముందు చనిపోయిన వారిలో పరిశుద్ధులు లేపబడి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన కనురెప్ప పాటులో ఇప్పుడు బ్రతికి ఉన్న వారిలో యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మహిమ దేహాలు ధరించి యేసయ్యతో పాటు కలిసి ఆ గొప్ప విందులో పాల్గొనడానికి వెళ్ళబోతున్నామని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఇదంతా వింటే నిజంగా జరిగేదేనా లేకపోతే కల్పన కథలాగా ఇది చెప్తున్నారా అంటే, ప్రియులారా, బైబిల్లో ఇప్పటి వరకు ఏమైతే రాయబడి ఉన్నదో మొట్టమొదటిగా చదివిన వారందరూ కూడా ఇదేదో స్టోరీలే అన్నారు. ఆ తర్వాత ప్రూవ్ అవుతూ వస్తున్నప్పుడు జరగబోయే
ప్రవచనం ఇది కట్టుకథ మాత్రం కాదు అని అనేకులు తెలుసుకుంటూ వచ్చారు. ప్రియులారా, భూమి ఆకాశములను గతించుకుపోతాయి కానీ వాక్యం మాత్రం నెరవేరక మానదు. ఇది వాక్యం చెప్తున్నది. యేసు ప్రభు రెండవ రాకడ ఖచ్చితము. ఆ రెండవ రాకడలో జరగబోయేది ఏంటంటే సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ పైకెత్తబడుట. దీనిని గురించి పౌలు గారు చెప్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తే, నిద్రించుచున్న వారి నిమిత్తము మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదంటాడు. చనిపోయిన వారిని అనేక మారులో బైబిల్లో నిద్రించుచున్నవారు అంటూ ఉంటాడు. ఇదేంటండి నిద్రించుచున్నవారు అంటున్నాడు? ఉదాహరణకి లాజరు, మరియా మార్తల సహోదరుడు చనిపోయినప్పుడు 4 రోజుల తర్వాత యేసు ప్రభు ఆ యొక్క బేతనీయ గ్రామంకు వెళ్ళి ఆ లాజర్ని సమాధిలో బయటికి లేపినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు ఆయన శిష్యులతో, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెలుచున్నామని వారితో చెప్పగా. అంటే దీని యొక్క అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ నిద్ర అనేది డెత్తే, మరణమే కాదనట్లేదు. మరి ఎందుకని బైబిల్లో మరణించుచున్నాడు అనే మాటకి నిద్రించుచున్నాడు అనే మాటను ఎందుకు పెడుతున్నాడంటే, క్రైస్తవ విశ్వాసికి మరణం అనేది లేదు అనేది మనకి విశ్వాసం. మరణం అంటే ఏంటి అంటే శాశ్వతమైన ఎడబాటు లేదు. మరణమైనను జీవమైనను నిన్ను నన్ను క్రీస్తు ప్రేమలోంచి వేరు చేయలేదు. మరణం ప్లేస్లో నిద్ర అని ఎందుకు పెడుతున్నాడంటే, ఇది కొంతకాలం గ్యాప్ మాత్రమే. కాబట్టి రాత్రి మనం పడుకున్న వాళ్ళం ఉదయం లేచేటప్పటికి మన పేరు మారిపోదు, మన రూపాలు మారిపోవు. అలాగే మనం సమాధి చేయబడిన కొంతకాలానికి ప్రభు యొక్క రాకడలో మనం తిరిగి లేపబడతామనే ఉద్దేశంతో ప్రభు నిద్రించుచున్నవారు అంటున్నాడు. ఎలా లేపబడతామని పౌలు గారు చెప్పారు చూడండి. ఆ మాట మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఎప్పుడైతే ఈ రెండవ రాకడలో యేసు ప్రభు పరలోకం నుండి ఆకాశ మండలమునకు ఆయన దిగి రాబోతున్నాడో, మనకన్నా ముందు చనిపోయిన వారిలో ఆదాము మొదలుకొని నేటి వరకు పరిశుద్ధులందరూ కూడా వారి ఆత్మలు వారి మృతమైనటువంటి వారి దేహాలలోనికి మరలా ప్రవేశించి మరలా యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ముందు వెళ్తారట. ఆ తర్వాత ఈ వరల్డ్ ఇప్పుడు ఎవరైతే బ్రతికి ఉన్నామో వారిలో క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో రక్షణ పొంది క్రీస్తుని వెంబడిస్తున్న వారిలో పరిశుద్ధులుగా ప్రభు తీర్చిదిద్దబడిన వారు మాత్రమే ఒక్క కనురెప్ప పాటుని పైకి లేపబడతారు. దాన్నే అన్నారు ర్యాప్చర్ అన్నారు. ర్యాప్చర్ అనే మాటకి అర్థం ఏంటంటే ఎత్తబడుట. మనందరం ఇలా ఉంటుండగా పరిశుద్ధులు కనురెప్ప పాటున మాయమైపోతారు. అదే ర్యాప్చర్ అంటే. అది ఎప్పుడు జరుగుతుందండి? బైబిల్ చెప్తుంది అతి త్వరలో జరగబోతున్నదని. ఎందుకు జరగాలి ఇది అంటే, దేవుడు ఈ లోకమును తీర్పు తీర్చడానికి రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన ఈ లోకాన్ని తీర్పు తీర్చే ముందు ఎంత సువార్తను ప్రకటించినా క్రీస్తును అంగీకరించిన జీవితాలు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పు భయంకరమైన తీర్పు. లోకం మీదకి మహాశ్రమ రాబోతున్నది. అటువంటి మహాశ్రమ దేవుని బిడ్డలు అనుభవించకుండా ఉండడానికి ముందుగానే దేవుడు పరిశుద్ధుల సంఘాన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన యొక్క మధ్యాకాశంలోనికి. ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాల పెండ్లి విందు. ఎప్పుడైతే 7 సంవత్సరాల పరలోకంలో పెండ్లి విందు జరుగుతుందో మధ్యాకాశంలో, అదే 7 సంవత్సరాలు ఈ భూమి మీద మహాభయంకరమైన శ్రమ రాబోతున్నది. ఆ మహాభయంకరమైన శ్రమలో భయంకరమైన భూకంపాలు, తుఫాన్లు, ఆ యొక్క శ్రమలు నోటితో వివరించలేనంత భయంకరమైన శ్రమ ఈ భూమి మీదకి ప్రభు యొక్క సువార్తను అందినా దాన్ని నిరాకరించిన వారి మీదకి దేవుని యొక్క శిక్ష రాబోతున్నదని వాక్యం చెప్తున్నది. అయితే ప్రియులారా, ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి 2000 సంవత్సరాల నుండి కూడా మరలా ఆయన రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. సంగమా మేల్కోండి, వేషధారులారా బాగుపడండి, రక్షణ లేని వారిలారా త్వరగా రక్షణ పొందండి, దేవుని తీర్పు రాబోతున్నది, సంఘము పరిశుద్ధ సంఘం ఎత్తబడుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ
చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, కాలాలు గడిచిపోతున్నాయి, ఆయన రాకడైతే రాలేదు, మరి ఎప్పుడు రాబోతున్నదండి అని ఈరోజు ఎవరైనా ప్రశ్న అడిగితే దాని యొక్క ఆన్సరే ఈరోజు నా యొక్క ప్రసంగం. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయనో, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైందండి? ఎప్పుడో మా చిన్నప్పటి నుండి మా పితరుల నుంచి మాట చెప్తూనే ఉన్నారు. పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగ ఉన్నాయి, మరి ఇంకెప్పుడు ఆయన రాకడా అని చెప్పే దినములు వస్తున్నాయి. ఆల్రెడీ చాలామంది ప్రశ్నిస్తున్నారు. అటువంటి ప్రశ్నలకు ప్రభు ఈరోజు చెప్తున్నాడు సమాధానం. టీవీలో ఆశ్చర్యకరమైన సంఘటన మనం అందరం చూస్తున్నాం. టీవీలో, న్యూస్ పేపర్లో ఏమన్నారు? దాన్ని బ్లడ్ మూన్ అన్నారు. చంద్రుడు ఎర్రగా మారితే దాన్ని ఎందుకు బ్లడ్ మూన్ అనాలి? ఏదన్నా ఎరుపుగా ఉంటే రెడ్ అంటాం కానీ బ్లడ్ ఎందుకు అంటాం? లోనార్ ఎక్లిప్స్ జరిగినప్పుడు భారతదేశ భూభాగం వైపు రాలేదు, కానీ అటువైపు అమెరికా, యూరోప్ వైపు చంద్రుడు రక్తం వలె ఎర్రమారినట్టుగా మనము టీవీలో చూసాము, న్యూస్ పేపర్లో చూస్తున్నప్పుడు మీరు క్లిప్పింగ్స్లో కూడా మీరు చూడొచ్చు. చంద్రుడు ఎర్రగా మారుట ఈ యొక్క సూచన దేనికి సూచన అని బైబిల్ చెప్తుందో ఈరోజు మనం చూద్దాం. క్రీస్తు యొక్క రాకడ ఎంత సమీపముగా ఉన్నదో ఇటు సైంటిఫిక్గా చూడండి. దేవుని యొక్క సేవకులకు దేవుడిచ్చిన ప్రవచనాలను కూడా ఈరోజు మీ ముందు పెడుతున్నాను. ప్రస్తుత కాలంలో నివసిస్తున్న వారికి దేవుడు రివీల్ చేసినవి కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. రెడ్ మూన్ అనకుండా బ్లడ్ మూన్ అనడానికి కారణం ఓన్లీ బైబిలే. బైబిల్ ఏం చెప్తుందంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చంద్రుడు రక్తముగా మారుతాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. బైబిల్లో చంద్రబింబం అంతయు రక్తమాయనని చెప్తున్నారు. కాబట్టే ఈ రోజుని ఆ రెడ్ మూన్ని బ్లడ్ మూన్గా పిలువబడుతుంది. దేవుడి లోకాన్ని తీర్పు తీర్చే ఆ జడ్జిమెంట్ డే రాకముందు కొన్ని సూచనలు దేవుడు చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం చూసిన వాక్యంలో చంద్రుడు రక్తమాయను అన్నాడు. ఆల్రెడీ మనకి ఆ యొక్క సైన్ కళ్ళ ముందు మనం ఉంటున్న కాలంలోనే మనం చూసాం. ఈ మధ్య కాలంలో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడుగా ఆయన యొక్క దర్శనంలో ఆ యొక్క దినకరన్ గారు దేవుడిని అడిగారు, ప్రభువా ఏమి నాకు చూపించబోతున్నావు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఆ రాకడను ఎప్పుడు అని నీకు తెలుసుకోవాలి అని అనుకుంటే, లోకంలో ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యలు మేము అన్నీ చూస్తున్నాం కదా, మరి నీ రాకడ ఎప్పుడు ప్రభు అంటే దినకరన్ గారితో దేవుడు అంటున్నాడట, దినకరన్ నీ కన్నులు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల వైపు ఒక్కసారి నీ కన్నులెత్తి చూడు. ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నేను నీకు చెప్పబోయే సూచనకరమైన కార్యాలు జరుగుతున్నప్పుడు నా రాకడ బహు సమీపంగా ఉన్నదని నువ్వు తెలుసుకోన్నారు. ఏంటి ప్రభువా అంటే, ప్రపంచంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఏంటి అంటే సిరియా, లిబియా, పాలస్తీన్, ఇరాన్, ఇరాక్, ఇండియా కూడా సమీపంగానే ఆ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు సంబంధించిన దేశాలుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఎప్పుడు ఎన్నడూ చూడని కార్యాలు రెండు చూస్తావు. ఒకటి, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒకవైపు రక్తపాతము జరగబోతుండగా మరొక వైపున నా పరిశుద్ధాత్మని ప్రవాహము వలె పొరలించబోతున్నాను అని దేవుడు చెప్పాడట. ఆ యొక్క మాటను ఆ యొక్క దినకరన్ పాస్టర్ గారు మరి దేవుని ద్వారా పొందుకున్న వెంటనే దర్శనాన్ని వీడియోలో మీడియాకి రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను, మీరు చూడొచ్చు. The Lord showed me that His coming is so near. As a man who is given up to the preaching of love and compassion of Christ, and then praying for the people to be delivered from their problems and agony and sorrow and sickness and pain, debt and borrowing and financial problems, childlessness and so on, I was all the time concerned about the agony of the people, and I have spent all my life praying and praying and praying for the people to be delivered from their problems.
I never really thought about the second coming of Christ, to be very, very open to you, very frank. I never thought about it. But then, I think it's a year ago or 6 months ago, while I was fasting and praying, the Lord Jesus said, "Come." And I went to heaven. And he told me, "Son, everybody talks of some sign or other. This is the sign that Christ is coming. Don't be carried away by all that. I'll give you a true sign. Look to the Middle East. Look to the Middle East. I'll pour out my Holy Spirit upon the people in the Middle East. My Holy Spirit shall come like a mighty flood upon them. And the nations in the Middle East shall divide. One side you will see millions and millions of people who have received the anointing of the Holy Spirit, not even knowing what it is, and beginning to love God, love His Son Jesus. On the other side, people who refuse to accept the Holy Spirit and trying to kill these people, massacre them, destroy them, making blood flow like water. He said, that is the time I will intervene to save those people. That's the time I'll come back. So he said, let your eyes be always fixed upon the Middle East. And the second thing he showed me was a mighty archangel. There's a difference between an angel and an archangel. This is a very special angel. And first time in all my visits to heaven, I saw this angel. That also very next to the place where the Lord Jesus Christ was talking to me. And I saw him with a very big trumpet. And it looked as if any time he may blow it. So through his mighty power, the Holy Spirit made me understand that this may not be long. This may happen within the next 20 to 30 years. Probably 20. I may not go even to 30. So his coming is so near. And our eyes should be on the Middle East. So we have a great task to do within these 20 to 30 years that lies ahead of us. That's right. People like you who are young. ఇదే ప్రవచన ప్రకారంగా ఈరోజు మిడిల్ ఈస్ట్ చూడండి. ఈజిప్ట్లో క్రైస్తవులను, సిరియాలో క్రైస్తవులను ఎంత దారుణాతి దారుణంగా హింసిస్తున్నారో దేవుడు చెప్తున్నాడు. అటువంటి భయంకరమైన హింస మీరు చూడబోతున్నారు. మరి ఒక వైపున అనగా నేను అనుకుంటాను ఈ భారతదేశ భూభాగంలో దేవుని పరిశుద్ధాత్మను ప్రవాహము వలె దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఈ రోజున ప్రియులారా, అనేక మందిని దేవుడు ఆయన ఆత్మతో అభిషేకిస్తున్నాడు. అల్పులైనటువంటి వారిని కూడా దేవుని యొక్క గొప్ప పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు మీరు అనుభవిస్తున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకవైపున నా యొక్క పరిశుద్ధాత్మ ప్రవహిస్తుంది ప్రజల్లో నుండి, మరొక వైపున మరి సాతానుడు ఉగ్రుడై అనేక మంది మరి విశ్వాసులను సైతము సంహరిస్తూ రక్తపాతం జరుగుతుంది. ఇదే నా రాకడకు సూచన, నా రాకడ బహు సమీపముగా ఉన్నదని నువ్వు తెలుసుకో అని దినకరన్ గారితో చెప్పిన మాటను మనం వీడియో చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఎప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉన్నా నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క ర్యాప్చర్కి, సంఘము ఎత్తబడే సమయానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, సంఘము ఎత్తబడే ఆ ర్యాప్చర్కి నువ్వు ఎలా సిద్ధపడాలని నేను చెప్పట్లేదు, కానీ ఆ ర్యాప్చర్ అనేది ఎంత సమీపముగా ఉన్నది అనేది నేను మీకు చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడిని ప్రభువు ఈ భూమి మీదకి పంపకముందు మొట్టమొదటిగా యేసు ప్రభు వచ్చి నిన్ను నన్ను ఆయన శిలువ మీద ఆయన బలియాగం ద్వారా మనల్ని జస్టిఫై చేశాడు, నీతిమంతులుగా మార్చాడు. అలాగే ఆయన వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన పరిచర్యలు మూడే. ఆ మూడు ఏంటంటే, నిన్ను నన్ను 3 విషయాలు ఒప్పిస్తాడట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు
ఈ లోకమును ఒప్పుకొనజేయును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నాలో చేసే కార్యం ఏంటంటే మొట్టమొదటిగా పాపమును గురించి ఒప్పిస్తాడట. మనం చాలా వేషధారణతో ఉంటాం, అలాగే మన పాపాన్ని కప్పుకుని మనం నడుచుకుంటూ ఉంటాం. అటువంటి వానికి ఎప్పుడు క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న పాపాన్ని మనకు చూపించి ఒప్పిస్తాడు. రెండు, నీతి. నువ్వు ఏ బాటలో నడవాలో, నీతి అంటే ఏంటో, నీ నీతి కాదయ్యా దేవుని నీతి అంటే ఏంటో తెలుసుకొని నీతిని గురించి ఒప్పిస్తాడు. ఫైనల్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఏంటంటే తీర్పును గురించి ఒప్పిస్తాడు. ఆయన రెండవ రాకడకి సంఘాన్ని సిద్ధపరచుట, దాన్నే శాంటిఫికేషన్. ఈ రోజుని పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. కమాన్, మేల్కో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు రాకడను గూర్చి ఆలస్యము చేయట్లేదు, కానీ ఒకవేళ ఆయన రాకడ వస్తే, ఇప్పుడే కనుక సంఘం ఎత్తబడితే అనేకులు భూమి మీద విడిచివేయబడతారు. వారికి మహాశ్రమ రాబోతున్నది. సాధ్యమైనంత మంది ప్రభు యొక్క కృపలో పైకి లేపబడాలని ఆశతో ప్రభు ఎదురు చూస్తున్నాడే తప్ప ఆయన యొక్క వాగ్దానం ఏమీ ఆయన మార్చట్లేదు. అయితే గమనించండి, మీరు ఆలస్యం అనుకున్నట్లుగా ప్రభువు దృష్టికి ఒక దినము దేంతో కంపేర్ చేశాడు చూద్దాం. ఈ యొక్క రేషియోని నేను మీ ముందు పెడుతున్నా. దేవుని యొక్క టైంని మనుషుల యొక్క టైంతో పోల్చినప్పుడు రాకడ ఎంత సమీపంగా ఉందో మనం చూడొచ్చు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడో చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ రేషియోలో మనం డివైడ్ చేస్తే దేవుని దృష్టికట ఒక దినము ఈక్వల్ టు మన దృష్టిలో 1000 సంవత్సరాలట. అంటే మన 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు దేవుని దృష్టిలో ఎన్ని రోజులట? ఒక్క రోజు. ఈ వాక్యం ముగించేంత వరకు ఇదే మాటను మీ మనసులో పెట్టుకుంటే దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందనేది మనకు తెలుస్తుంది. మన దృష్టిలో 1000 సంవత్సరాలు ఈక్వల్ టు దేవుని దృష్టిలో ఒక్కరోజు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రేషియో ప్రకారంగా దేవుని దృష్టికి ఒక రోజు ఈక్వల్ టు మన దృష్టిలో 1000 సంవత్సరాలు అంటే యేసు ప్రభు ఈ భూమిని విడిచి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఈ 2000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎన్ని రోజులండి? 2 రోజులు. 2 రోజులు గడిచి 3వ రోజులో ప్రవేశిస్తున్నాం. గమనించండి, ఈ యొక్క మాటను మనం బేస్ చేసుకుంటే ఈ లోకంలో ఉన్న ప్రజలను, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే ఆయన యొక్క రెండవ రాకడ ఎన్ని రోజుల్లో రాబోతున్నది అని హోషేయ భక్తుడు చెప్పాడో చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాల తర్వాత ఆయన మరలా చనిపోయిన మనలను బ్రతికించును. 3వ దినమున ఏం చేస్తాడట? మనల్ని స్థిరపరుస్తాడు. శాశ్వతమైనటువంటి సమాధానము, పీస్ ఎప్పుడు అంటే మనకి ఈ భూమి మీద జీవించేంతకాలం కూడా కాదు, కానీ తిరిగి మనం లేపబడిన తర్వాత దేవుని సన్నిధిలో మనం నిలిచే స్థలమే. అప్పుడే శాశ్వతమైనటువంటి పీస్ మనం పొందుకోగలం. యేసు ప్రభు వారికి 2వ రాకడలో ఆయన సంఘాన్ని లేపి మధ్యాకాశాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఆయన చేసే కార్యం ఏంటట? వివాహ విందు. మనకి తెలుసు, బైబిల్లో యేసు ప్రభు వారు అనేకమైన మిరాకిల్స్, అద్భుతాలు చేసిన మొట్టమొదటి అద్భుతం ఎప్పుడు చేశారండి? కానా అనే ఊరిలో ఒక పెండ్లిలో ద్రాక్షారసం అయిపోతే నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సందర్భం. ఆ యొక్క వివాహం ఎప్పుడు జరిగిందట? యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఇక్కడ చాలా స్పష్టంగా 3వ దినమున వివాహము అని రాయబడి ఉంది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, క్రీస్తు చనిపోయి ఈ రోజుకి 2000 సంవత్సరాలు అయింది. అంటే 2 దినములైన తర్వాత హోషే ప్రవచన ప్రకారం ఆయన మనలను బ్రతికించును. ఆయన రాకడలో పరిశుద్ధులందరూ కూడా బ్రతికింపబడతారు,
సజీవులమై నిలుచున్న మనము మహిమ దేహాలు ధరించి రూపాంతరం పొంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. 3వ దినమున కానాలో ఏం జరిగింది? వివాహం జరిగింది, వివాహ విందు జరిగింది. అదే 3వ దినమున పైన మధ్యాకాశంలో జరగబోయేది వివాహం యొక్క విందు, పెండ్లి కుమారుని యొక్క విందు. క్రీస్తులో మనము ఆ యొక్క పరిశుద్ధమైన విందులో మనం పాల్గొనబోచున్నాం. అయితే గమనించండి ప్రియులారా, ఇది ఆల్రెడీ 3000 సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి ఈ 3000 సంవత్సరంలో మనము సమీపంగా ఉన్నాం దేవుని యొక్క రాకడికి. యేసు ప్రభు చనిపోయి 3 దినముల తర్వాత ఇమ్మీడియట్గా ఏ విధంగా లేచి ఉన్నారు, యేసు ప్రభు వారి యొక్క మరణము తర్వాత ఈ 3000 సంవత్సరం ప్రారంభంలోనే దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని బైబిల్ ప్రవచనాలు సైంటిఫిక్గా కూడా మనం చూస్తున్నాం. ఒక మాట మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క రాకడ ఏ విధంగా రాబోతున్నదని బైబిల్లో అనేక ఉపమానాల్లో చాలా మర్మములు దాచిపెట్టాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఒక మర్మాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. మొత్తం ప్రపంచానికి వినబడే ఒక గొప్ప ట్రంపెట్ దేవుని దూత మ్రోగినప్పుడు వెంటనే చనిపోయిన మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మరణించము కానీ కనురెప్పపాటులో ప్రభు సన్నిధికి చేరదమని భక్తుడైన పౌలు అంటున్నాడు. ఆ బోర మ్రోగే సమయము సమీపంగా ఉన్నది అని ఈరోజు మీ హృదయపు వాక్యట్లను ప్రభు ఆయన వాక్యం ద్వారా తడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మంచి సమరైన స్టోరీ మనకు తెలుసు. ఒక వ్యక్తి దొంగల చేత దోచుకోబడి యెరూషలేము నుండి యెరికో వెళ్ళే మార్గంలో దొంగల చేత దోచుకోబడి రోడ్డు పక్కన పడవేయబడ్డాడు. ఆ వ్యక్తి కొర ప్రాణంతో బాధపడుతూ దిక్కులేని స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూడడానికి ఎవరో మొట్టమొదటికి వెళ్ళారట, యాజకుడు అంటే పాస్టర్ గారు వెళ్ళి చూసాడట, నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత లేవీయుడు వెళ్ళాడట. లేవీయుడు అంటే ఎవరో? పాస్టర్లు, యాజకులు వచ్చే వంశం అది. దేవుని వాక్యము బాగా తెలుసుకున్నవారు. ఆ యొక్క లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి చూసాడట. చూసిన తర్వాత ప్రజల చేత దోచుకోబడిన ఆ వ్యక్తిని, ఆ బాటసారిని ఏమాత్రం పట్టించుకోకుండా చూసి కూడా వెళ్ళిపోయాడట. 3వదిగా చివరిగా వచ్చింది ఎవరు అంటే ఒక సమరయుడు వచ్చాడట. సమరయుడు అంటే ఆ రోజుల్లో అంటరాని జాతికి చెందినవారు. ఒక సమరయుడు వచ్చాడట. ఆ వ్యక్తి మీద జాలి చూపించాడట. అయ్యో, దొంగల చేత దోచుకోబడి కొర ప్రాణంతో మూలుగుతున్న ఆ వ్యక్తిని చూచి అతని యొక్క గాయాలని కట్టి, ఈ సమరయుడు తన ఎక్కిన గాడిదను దిగిపోయి ఈ యొక్క దీనస్థితిలో ఉన్న వ్యక్తిని గాడిదెక్కించి తన సుఖాన్ని ఆ వ్యక్తికిచ్చి తిన నడుచుకుంటూ పూటకూలి వాడి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ పెట్టి ఒక 2 దేనారాలు ఇచ్చి, నువ్వు తిని పెంచు, సరిపోకపోతే మరలా వచ్చి నేను నీకు ఇస్తానన్నాడట. ఈ స్టోరీ అంతా చూసినట్లయితే ఈ స్టోరీని మన జీవితంతో కంపేర్ చేసుకుందాం. మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరు? దొంగల చేత దోచుకోబడి రోడ్డు ప్రక్కన దిక్కు లేకుండా పడిపోయిన వ్యక్తి ఎవరంటే నువ్వు నేను. దొంగ ఎవడు అంటే సాతానుడు. మనం ఎప్పుడైతే అపవిత్రమైన సాతాను యొక్క శోధనలో పడిపోయామో మనం దేవుని దృష్టిలో దిగంబరులము. అటువంటి జీవితంలో ఉన్న పడిపోయిన మనల్ని రక్షించడానికి పాస్టర్లు వచ్చారు, ఏమీ చేయలేకపోయారు. సువార్థికులు వచ్చారు, ఏమీ చేయలేకపోయారు. చివరిగా ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ప్రజల చేత తృణీకరింపబడిన వాడు, ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చాడు, మన పట్ల జాలి చూపాడు, మన గాయాల్ని ఆయన గాయాలతో కట్టాడు. మన యొక్క గాయాల మీద నూనె, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా నూనె పోసాడు. తర్వాత ద్రాక్షారసం పోసాడు, ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఆనందానికి సాదృశ్యంగా ద్రాక్షారసం పోసాడు. తన వాహనం ఎక్కించుకున్నాడు, తాను క్రింద నడిచాడు. ఆయన కంఫర్ట్ని మనకిచ్చాడు, మన కష్టాన్ని ఆయన తీసుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడట మనల్ని? హోటల్కి తీసుకెళ్ళాడు, అదే చర్చ్కి తీసుకెళ్ళాడు. ఆ పూట కూలవానికి అప్పగించాడు, సంఘ కాపరికి అప్పగించాడు. పోషించు. పేతురుని అంటున్నాడు దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను మేపు, కాయి, పోషించు అని ఎంత ఇచ్చాడట? 2 దేనారాలు ఇచ్చాడట. 2 దేనారాలు ఇచ్చాడు. ఈ 2 దేనారాలతో నీవు పోషించు.
ఈ 2 దేనారాలు అయిపోయిన తర్వాత నేను మరలా వచ్చేదను అంటే దట్ ఈస్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. 2 దేనారాలు అన్నాడు. ఒక దేనారం దేనికి సూచిస్తుంది అని మనం చూసినట్లయితే యేసు ప్రభు ముందు చెప్పిన ఉపమానంలో మత్తయి సువార్త 20 ఉంటుంది. దినమునకు 1 దేనారము చెప్పున పనివారితో ఒడబడి. ఆ రోజుల్లో 1 దినమునకు కూలి ఎంతటండి? దేనారం. అంటే 1 దేనారం దేని సూచిస్తుంది? 1 దినాన్ని సూచిస్తుంది. 2 దేనారాలు ఇచ్చాడంటే 2 days. 2 days అంటే దేవుని దృష్టిలో 2 దినాలంటే ఇందాక రేషియో ప్రకారంగా మన దృష్టిలో 2000 సంవత్సరాలు. ఇవి 2 దేనారాలు ఇచ్చి మరలా వచ్చేదను ఆఫ్టర్ 2000 years ఐఎమ్ కమింగ్ బ్యాక్ అనే సత్యాన్ని కూడా ఇందులో మనం తెలుసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా మనము కంపేర్ చేసుకుంటే ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఎంతకాలం పట్టిందంటే సుమారుగా 4000 సంవత్సరాలు అంటారు. క్రొత్త నిబంధన కాలం ప్రకారంగా చూసుకుంటే మత్తయి సువార్త నుండి ఈ రోజు వరకు 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? అది 4000, ఇది 2000, 6000 సంవత్సరాలు. అంటే దేవుని దృష్టిలో 6 దినములు. దేవుడు సృష్టి అంతటిని ఎన్ని దినాలు సృష్టించాడండి? 6 దినాలు సృష్టించాడు. 7వ దినమున విశ్రాంతి. ఇప్పటికి 6000 సంవత్సరాలు అయింది. 7000 సంవత్సరం అంటే శాశ్వతమైన విశ్రాంతికి సంఘాన్ని ఎత్తబోయే దినములలో ఉన్నాము అనే సత్యాన్ని సంఘము తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ప్రియులారా, ఇదిగో ఈరోజు మరలా నా రాకడ సమీపంగా ఉంది. ఇంకెప్పుడు నువ్వు రక్షణకి నువ్వు సిద్ధపడుతున్నావు? ఈ క్షణంలో నా రాకడ వస్తే, పరిశుద్ధుల సంఘం ఎత్తబడితే నీ బ్రతికేంటి? చాలామంది ఉద్దేశాల్లో అనుకుంటారు, ముందు సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 7 ఏండ్లు శ్రమ రాబోతుంది, ఆ తర్వాత దేవుని 1000 ఏండ్ల పాలన రాబోతుందని కొంతమంది. మరి కొంతమంది శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది. ఫిలదెల్ఫియా సంఘానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, శ్రమలలో నేను లేపుతానని. నేను అంటాను, క్రైస్తవులను దేవుడు ఎలా సిద్ధపడమన్నాడంటే శ్రమలు రాకుండా నేను రక్షిస్తాను అనట్లేదు, శ్రమలలో రక్షిస్తానంటున్నాడు. క్రైస్తవ జీవితమే శ్రమ. ఆ శ్రమ ముందొచ్చిందా, మధ్యలో వచ్చిందా, తర్వాత వచ్చిందా కాదు. శ్రమ ఎప్పుడన్నా వస్తుంది. క్రిస్టియానిటీ అనేదే కష్టమైనటువంటి బాట, ఇరుకైన బాట. ప్రభు కొరకు నువ్వు శ్రమలో నిలబడే పరిస్థితి వస్తే ధైర్యంగా నిలబడు. శ్రమ అనుభవిస్తే సంతోషించు. నీకన్నా ముందు నన్ను శ్రమ పెట్టారని యేసు ప్రభు చెప్తున్నాడు నీతో, నాతో. కాబట్టి ఈరోజు ఇంతవరకు నీ జీవితాన్ని ఎలా కొనసాగించినా, మరి ఈ వాక్యం వింటున్న నిన్ను పర్సనల్గా దేవుడు మేలుకొలపడానికి ఈరోజు చెప్తున్నాడు, నీవు దేవుని రాకడికి దూరంగా లేవు. అట్ ఎనీ టైం దేవుని రాకడ నీ దగ్గరికి రావచ్చు, లేక ఎనీ టైం నీ ప్రాణము పోవచ్చు. నీ ప్రాణము సిద్ధపాటు లేకుండా పోయిందంటే అది జీవ పునరుద్ధానానికి పరిశుద్ధమైన సంఘంగా ఎత్తబడదు. ఎప్పుడు ఎత్తబడుతుంది? లోకాన్ని తీర్పు తీర్చే మహాఘోర నరకానికి ఎత్తబడుతుంది. ఆ స్థితిలో నీవు ఉండకూడదని ఈరోజు దేవుడు మేలుకొలుపుతున్నాడు. మేలుకుందాం. మరి విడవబడిన వారి పరిస్థితి ఏంటండి? నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఆ యొక్క ర్యాప్చర్కి నేను ఎలా సిద్ధపడాలి అనే వాక్యాన్ని మీకు నేను బోధించబోతున్నాను. ఇప్పుడు మీరు వీడియో చూడండి. Breaking news, we are getting last-minute reports from all over the world of thousands of people that have just vanished. I repeat, thousands of people from all over the globe have disappeared. The total number of people who have disappeared has not yet been confirmed, but it is expected to be a lot higher than what was initially reported. According to authorities, the numbers are expected to be in the millions. Many flights have been cancelled because of security fears. According to reports, there have been plane crashes all over the world because some pilots simply disappeared mid-flight. Chaos has also spread to the roads, where a great number of traffic accidents have been reported. Hospitals have not been able to cope with the number of patients coming in. Many parents are in complete despair as their children have also disappeared. Rumours are rife that this could be an alien attack, and there are those who believe that Jesus raptured these thousands of people. Witnesses believe to have seen a bright flash followed by a huge thunderous sound and a being like a man in the clouds. Here are some images caught on CCTV cameras. The images you see now are from CCTV cameras all over the world. These images have been analysed by experts and they are genuine. CCTV footage from parks, shopping centres, parking lots, churches and traffic monitoring systems are indeed real and frightening. What has perhaps been most alarming is the report of a hospital where nurses have said in shock that all children just vanished. We are receiving images like these non-stop from all over the world. We are yet to hear from heads of state from all over the world who are in shock but have not yet released any statements. Our reporter from the US is live right now from the White House. Hello, Joe Bergson.
Hi Christina. Just like in the US, the UK, Japan and Canada, chaos has gripped the whole world with various tragic airplane accidents, but we cannot yet confirm the exact number of victims. Traffic is also at a standstill because of this phenomenon, with a record number of traffic jams. Trains are not running. The west side of Chicago, all the way to North Dakota, has no trains running at all. There have been countless 911 calls from all over the country. From Nebraska, New York, Arizona, Kansas, Florida, Ohio, Mississippi, Virginia, Texas, Washington, Utah. People are calling 911 from all over the country, to the point of jamming the line. Many evangelical churches have not opened their doors today, but they have been invaded by regular members and have remained packed the whole day. Everyone is expecting some kind of statement from the government, but this is yet to happen. We'll report back with any information as it comes in, but for now, back to the studio. Our team tried to contact the leader of the Universal Church of the Kingdom of God for a comment, but he also has vanished together with his whole family. Many UCKGs remained closed today because a large number of their pastors have also disappeared. Those who are around did not accept being interviewed by our team. We also tried to speak to a former UCKG pastor who had opened his own church, but he also does not want to speak to us on the current events. Members of various churches are saying that this is the rapture of the church. ఈ వీడియో చూస్తున్న తర్వాత దేవుడు నిన్ను మేలుకొలుపుతున్నాడు. దేవుని రాకడ కనురెప్ప పాటున జరగవచ్చు. ఆల్రెడీ దేవుని యొక్క ప్రధాన దూత ఆయన బోరతో సిద్ధంగా ఉన్నాడు. ఆయన బోర మ్రోగగానే ప్రభువా నాకు కొంచెం టైము, ప్రభువా రేపు బాప్తిసం తీసుకుంటాను, కొంచెం టైము లేదు, ఇంకా ఎంతో టైం ఇచ్చాను, నువ్వు ఆ టైంని వేస్ట్ చేసావు, మారు మనసు పొంది బాప్తిసం పొంది ఇంకా అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు, నీకు నా క్షమాపణ కాదు నాకు తీర్పు ఉందని హెచ్చరిస్తున్నాడు. ఈ సమయంలోనే మారు మనసు పొందుదాం, ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ప్రభువా నా జీవితాన్ని మార్చు, నీ రాకడకు నన్ను సిద్ధపరచు, నేను నీ కొరకు జీవిస్తాను, ఎన్ని శ్రమ అయినా సరే నేను అనుభవిస్తాను, నీ నిత్య రాజ్యంలో పరిశుద్ధుల సంఘంలో నేను లేపబడాలి ప్రభు నాకు నిర్ణయం తీసుకో. దేవుడు నీకు సహాయం చేయలాగున నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించు, నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ధ్యానించిన వాక్యములో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. నీ రాకడ బహు సమీపముగా ఉన్నదని, ఇదిగో నాయన చంద్రుడు రక్తమాయనని బ్లడ్ మూన్ ద్వారా నువ్వు మరొకసారి మమ్మల్ని మేలుకొల్పోవు. నీ సేవకులకు ఇచ్చిన ప్రవచన వాక్యాల ద్వారా మేలుకొల్పోవు. నీ బైబిల్ గ్రంథములు ఇచ్చిన మర్మముల ద్వారా మమ్మల్ని మేలుకొల్పోవు. ఇదిగో నాయన కొన్ని వీడియోస్ ద్వారా మమ్మల్ని మేలుకొలుపుతున్నావు. ఇదిగో ఇప్పుడే మాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఎవరి మాటలు, ఎవరి వీడియోస్, ఎవరి సొంత కామెంటరీ ఏదైనా, బైబిల్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ కనుక నీ వాక్యాన్ని బట్టి మేము చూడగలిగితే నీ రాకడ బహు సమీపంగా ఉన్నదనే సత్యాన్ని మాకు చెప్తున్నావు. రెండు బహు సమీపం, ఒకటి నీ రాకడ, రెండు మా మరణము కూడా బహు సమీపంగా ఉన్నదని తెలుసుకుని ఎప్పుడు మేము మరణించినా, ఎప్పుడు నీ రాకడొచ్చినా పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధికి చేరే భాగ్యం మాకు దయచేయమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని రాకడకి మేల్కొని ప్రభు కొరకు నీ జీవితాన్ని మార్చుకో. బాయ్.